ఒక సాధారణ విషయం గురించి మనం ఆలోచించేద్దాం. అది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన్ని మనం రుచి చూసి మరొకసారి తెలుసుకోవాలనుకుంటారు. మనం ఆయన ప్రేమించి ఆయన ప్రేమను రుచి చూసి ఆయన దగ్గరికి వచ్చాం, నిజమే, నేను కాదనలేదు. కానీ ఆ యొక్క ప్రేమని మనం అలాగా కొనసాగిస్తున్నామా అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఆయన 7 సంఘాలకి చెప్తున్న ఆ మాటలో ఒక మాట ఉంది, మీరు మీ తొలి ప్రేమని కోల్పోయారు అని. దాన్ని మరలా మనం పునరుద్ధరించుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పునరుద్ధరించుకునే బాధ్యత, ఆ పునరుద్ధరించుకోవాల్సిన అవసరత మనకు అవసరం ఉంది. కాబట్టి మరోసారి ఆ ప్రేమ యొక్క విశిష్టతని మనం తెలుసుకున్నప్పుడు మరొకసారి అవునా అని అనిపించి మరలా దేవుని దగ్గర రావడానికి అది దోహదపడుతున్న విషయాన్ని మనం గమనించుకున్నాం. మొట్టమొదటిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందామా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా చెప్తున్నది, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు అనే ఒక ముఖ్యమైన ప్రేమ గురించి విషయాన్ని మనం చెప్తున్నది. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి, మనము దేవుని స్వరూపంలో తీర్చిదిద్దపడ్డాం. కాబట్టి మనలో కూడా ఆ ప్రేమ ఉండాలి. ఈ యొక్క పరస్పర ప్రేమ మనం అంటే కొనసాగిస్తున్నప్పుడే మన యొక్క అనుబంధం కొనసాగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్తుంది. అయితే దేవుడు వీళ్ళు మనకి ఎంత ప్రేమను చూపించాడు అంటే యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోని ఒక మాట రాయబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమకి ఆయన ప్రతిరూపంగా ఏం చేశాడంటే ఆయన తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన నందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపుగా నిత్య జీవం పొందుకుంటారని, మన రక్షణార్థము, మన యొక్క బాగు నిమిత్తము, మన యొక్క నిత్య జీవ బహుమానార్థము ఆయన తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. ఇది కేవలం ప్రేమకి ప్రతిరూపంగా ఆయన చేసిన కార్యం విషయాన్ని మనకి చెప్పబడుతుంది. అలాగే ఇందాక చూసిన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడుతుందంటే ఆయనే మొదట మనము ప్రేమించను కనుక మనము ప్రేమించను. మన ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తాం. కాబట్టి ఈ ప్రేమ దేవుడి వచ్చింది. ఆ దైవిక ప్రేమని మనం అర్థం చేసుకుని ఆ ప్రేమని మనం కలిగి ఉండి మనం కూడా క్రైస్తవులము అని చెప్పుకున్నప్పుడు ఈ యొక్క క్రైస్తవత్వం మన ప్రేమలో కనబడాలి అనే విషయం కనబడుతూ మనకు చెప్పబడుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు 36వ కీర్తన 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమండి, నరులు నీ ఎడల నీ రెక్కల నీడను ఆశ్రయించుచుంటారు అనే విషయం రాయబడుతుంది. అంటే అక్కడ కృపను గురించి రాస్తాడు. కృప మనకి తెలుగులోని కృప అని రాయబడింది. అదే ఇంగ్లీష్ పట్టులు చూస్తే ఎవర్ లాస్టింగ్ అన్ఫెయిలింగ్ లవ్ అని రాయబడుతుంది. అంటే ఏమాత్రం కూడా భగ్నమైపోయినటువంటి ప్రేమ అని చెప్పి రాయబడుతుంది. అటువంటి అమితమైన ప్రేమతో ఆయన మనకి చూపిస్తున్నాడు. కాబట్టి నరులు ఆయన లెక్కల నీడన ఆశ్రయిస్తున్నారు, ఆ ప్రేమను పొందుకుంటూ ఆయన లెక్కల చాటున దాగుంటున్నారు అన్న విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకే ఆ దేవుని ప్రేమించాలనే విషయాన్ని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇకపోతే మరొక విషయాన్ని మనం చూసుకుంటే ఎప్పుడు మనల్ని ప్రేమించాడు అనే విషయాన్ని మనం చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే అయితే మన ఎడల తన ప్రేమ వెల్లడిపరిచింది ఎలాగనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. చూసారా, ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? మనం ఆయనతోటి చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి మనం కూడా హాయిగా ఉంటూ, మనం కూడా పవిత్రంగా ఉంటూ, మనం కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటున్నప్పుడు అప్పుడు ప్రేమించాడా అంటే
ఆయన ఏమిటంటే మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించును. ఆ ప్రేమకి ఆయన బహుమానంగా ఏం చేస్తాడు అంటే ఇందాక మనం చూసుకున్నట్టు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఆయన తన ప్రియ కుమారుని మనకి బహుమానంగా ఇచ్చాడు. ఆయన ప్రియ కుమారుడు మన గురించి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోకి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతున్నది. ఇది ప్రేమకి పునాది. ఈ పునాది అయిన ప్రేమని మనం అర్థం చేసుకొని మనం దానికి రెసిప్రోకల్ గా దేవుడు ప్రేమిస్తున్న ఆ ప్రేమకి బదులుగా మనం కూడా ఆ ప్రేమని కలిగి ఉండి మనతో ఆయన ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. కేవలం ఆయన మాత్రమేనా అంటే ఆయన మాత్రమే కాదు, ఆయనకి ప్లస్ నీ తోటి వారికి కూడా ప్రేమ లేనివాడు నా వాడు కాడు అంటున్నారు. కాబట్టి ఆ ప్రేమని కలిగి ఉండాలి. అయితే ఈ లోకంలో మనం చూసుకుంటున్నప్పుడు లోకంలో అనేకమైన ప్రేమలు మనకు కనబడుతుంది. కానీ అన్ని ప్రేమల కన్నా విలువైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమ గురించి ఒక పాట విని తర్వాత మనం ముందుకు వెళ్తాం. కుమారి, నువ్వు వచ్చి ఆ ప్రేమ గురించి ఒక పాట పాడు త్వరగా. తీసుకోవాలి సౌండ్ బాగా. Bye.
థ్యాంక్ యూ అమ్మా. ఈ పాట వినాలిగా. ఈ లోకంలో ఉన్న ప్రేమలు అనేక రకాలుగా ఉన్నాయి. మనం అనుకుంటూ ఉంటాం మన వారు మనం ప్రేమిస్తున్నారు అని, కానీ ఆ ప్రేమ కలకాలం ఉండట్లేదు. కానీ చిరకాలం ఉండే ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే. చూస్తున్నాం ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ అంతంత మాత్రమే అని. అందులోకి ఈ దినాల్లో మరీ దిగజారిపోయి ఉంటున్నది. ఇవన్నీ కలుపుకొచ్చినప్పుడు మనకి కేవలం దేవుడు మాత్రమే దిక్కని, ఆయన ప్రేమ మాత్రమే మనకి శక్తినిచ్చేది, బలమునిచ్చేది, అలాగే ఆదరణ ఇచ్చేది అని మనం తెలుసుకొని ఆ ప్రేమతో మనం అంటగట్టుబడి ఆ ప్రేమని మనం రుచి చూసి తెలుసుకున్నప్పుడు అందులో మనం కొనసాగుతూ ఆయనతో మన అనుబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకొని ముందుకెళ్ళడానికి అది మనకి సహాయపడుతుంటుంది. అయితే ఈ ప్రేమ ఎటువంటిది అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి యొక్క ప్రేమ ఏం చెప్పబడుతుంటే ఒక తల్లి తండ్రికి ఉన్న ప్రేమ కంటే మిక్కుటమైన ప్రేమ. ఎందుకంటే మనం అనేక సార్లు మనం చూస్తున్నాం, ఒకవేళ నిన్ను తల్లి మరచినా మరవచ్చు కానీ నేను నిన్ను అని ఆయన ఎంతో ప్రేమతో చెబుతున్నాడు. ఈ విధంగా ఆయన ప్రేమ ఒక తండ్రి ప్రేమించే ప్రేమ, తండ్రి కన్నా ఎక్కువగా మిన్నైన ప్రేమ అనే విషయాన్ని రాయబడుతుంది, అది చూపించబడుతుంది. ఆ యొక్క యోహాను పత్రిక 15వ అధ్యాయంలో 9వ మాటలో ఈ మాట రాయబడుతుంది. యోహాను పత్రిక 15వ అధ్యాయము 9వ మాటలో ఈ మాట రాయబడుతుంది. చూడండి ఒకసారి. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుని, నా ప్రేమ యందు నిలిచి ఉండడి. చూసారా తండ్రి ప్రేమ. ఆయన ఏ తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రి కాదు, పరలోకంలో ఉన్న తండ్రి.
దీనికి ఒక సాదృశ్యం మనకి బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానంగా కూడా చూపిస్తున్నారు. మనం అనేక సార్లు సందేశపూర్వకంగా దాన్ని వింటున్నాం. తప్పిపోయిన కుమారుడు అన్న సన్నివేశాలను చూస్తున్నాడు. ఆ యొక్క కుమారుడు ఇంట్లోంచి తన ప్రేమని, తండ్రి యొక్క ప్రేమని కాదని బయటకు వెళ్ళిపోయి తన వ్యసనాల వల్ల తన ఆస్తినంతటిని కూడా ఆయన నష్టపరుచుకొని పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి తన ప్రేమని ఏ రీతిగా చూపించాడో మనకి ఒక సాదృశ్యంగా అక్కడ ఆయన మనకు చూపించాడు. ఆయన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వస్తుంటే ఆ మార్గ మధ్యలో ఉన్నప్పుడు ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టి ఉంగరం తొడిగి చెప్పులు తొడిగి కొత్త బట్టలు వేసి ఇంట్లో బిందు చేయించి ఆయన అంత ఘనంగా ఆదరించారు. అంతేకాదు మనం చూసుకుంటున్నప్పుడు మనకు చెప్తూ ఉంటాం, బాప్టిజం ఇచ్చే సమయంలో మనం చెప్తుంటాం, ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప ఆనందం అని. ఈ ఆనందం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తండ్రి యొక్క ఆ తండ్రి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆ ప్రేమ తండ్రి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, అది తండ్రి లాంటి ప్రేమ, తండ్రి కంటే మిన్నైన ప్రేమ. అటువంటి ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమని మనం అర్థం చేసుకొని దానికి బదులుగా మనం కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. అనుకుంటూ ఉండొచ్చు, అయితే ఆయన బదులు కోరుతున్నాడా అని కాదు. ఆయన ప్రేమ అమోఘం, ఆయన ప్రేమకి ఆంక్షలు, ఆయన ప్రేమ అద్భుతం. ఇన్ని మాటలు చెప్తున్నామే, కానీ దీనికి ఒక పదం పెట్టారు. ఆ పదం ఏంటంటే అగాపి ప్రేమ. ఆయన ప్రేమ ఏ ప్రేమ? అగాపి ప్రేమ. అంటే బదులు ఆశించని ప్రేమ. మన నుంచి ఆశించట్లేదు బదులు, కానీ మన కర్తవ్యం ఏమిటంటే ఆయన మనం ప్రేమించ బదులు మీద నీ సృష్టికర్త అయిన నీ దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పౌరుషికతో ప్రేమించము. మనం ప్రేమించు. ఆ ప్రేమని రుచి చూసినప్పుడే మనం ఆయన్ని ప్రేమించగలం. అది తండ్రి ప్రేమ. ఇక రెండోది, ఆ ప్రేమ ఏదో ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయేది. మనం అన్ని బాగున్నప్పుడు మన ప్రేమ చూపించి మన కష్ట నష్టాలు ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఆ ప్రేమ చిరకాలపు శాశ్వతమైన ప్రేమ. మనల్ని పుట్టించిన ఆ నాటి నుంచి ఆయన మన గురించి సంరక్షణిస్తూ మన యొక్క జీవితకాలం అంతా కూడా ఇంకా నిత్య జీవంలో కూడా ఆయన మళ్ళీ తీసుకెళ్లే శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమకి మనం కట్టుబడి ఉండాలి అనే విషయాన్ని చెప్పబడింది. కాబట్టి ఆ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈ భూలోకంలో ప్రేమలో ఇప్పుడు పాటలో విన్నామే, భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా అదేంటంటే కొంత సమయానికి తగ్గిపోతుంది. బంధుమిత్రుల ప్రేమ ఆయన దేనితో పోల్చాడు? ఒక గిన్నెలో నూనె వేసి ఒత్తి వేసి వెలిగించినప్పుడు ఆ ఒత్తి ఎంతసేపు వెలుగుతూ ఉంటుంది? నూనె ఉన్నంత వరకే, ఆ తర్వాత అది ఆరిపోతుంది. ఈ లోకంలో బంధుమిత్రుల ప్రేమ కూడా ఈ విధంగానే ఉంటుంది. స్నేహితుల ప్రేమ కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటుంటుంది. ఈ రోజుల్లో స్నేహితులను కూడా మనం నమ్మలేకపోతున్నాం. కానీ ఆయనది తండ్రి లాంటి ప్రేమ. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్తుంటాడు. జకర్యా గ్రంథము 31వ అధ్యాయము, జకర్యా కాదు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చూసారా, ఆయన ఏమంటాడు? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఒకనొక రోజు ఉండిపోయిన ప్రేమ కాదు, ఒక ఆదివారం నాడు వచ్చే ప్రేమ కాదు, ఒక సంవత్సరం పాటు ఉండే ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ ప్రేమ నిన్న నేడు నిరంతరం కూడా మారని ప్రేమ. ఏమాత్రం కూడా ఆయన ప్రేమలో మార్పు లేదు. అటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు మన దేవుడు. ఆ ప్రేమని మనం అర్థం చేసుకుంటే మనం ఆయనకి అనుకూలమైన రీతిలో మనం జీవించగలిగే శక్తి, బలము, జ్ఞానము, బుద్ధి మనకి లభిస్తూ ఉంటే, మొదటిది ఆయన తండ్రి ప్రేమ లాంటి ప్రేమ, రెండోది శాశ్వతమైన ప్రేమ, మూడోది ఆయన ఏంటంటే ఆయన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ. ఎటువంటి ప్రేమ? అందులో ఏమాత్రం కూడా కొదువు అంటూ ఉంటుంది అంటూ ఏముండదు. ఆయనది సంపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఆయన
నీ నుంచి విశ్వాసాన్ని కూడా అలాగే కదా కోరుకుంటున్నాడు. ఆయన విశ్వాసం ఎలా ఉండాలో కోరుకున్నాడు? పరిపూర్ణమైన ఆవగించేంత విశ్వాసం. అవునా కదా? ఏ రీతిగా అయితే ఆయన పరిపూర్ణమైన విశ్వాసాన్ని కోరుకున్నాడో అదే రీతి ఆయన ప్రేమ కూడా పరిపూర్ణమైనది. ఆ ప్రేమలో ఏమాత్రం కూడా కొదువు అనేది లేదు. ఆప్యాయతలు అభిమానాలు ఉన్నవాళ్ళు మళ్ళీ ఎంతో ప్రేమతో మనకి చూస్తూ ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ పరిపూర్ణమా అంటే మనకి సందేహమే. ఏంటంటే మన నుంచి ఆశించేనా ఆ విధంగా చేయొచ్చు, లేదంటే మన స్థితిగతులు చూసి ఆధారపడిన ఇంకే వేరే ఉద్దేశంతో చేయొచ్చు. కానీ దేవుని ప్రేమ పరిపూర్ణమైంది. ఆయన మన నుంచి ఏమీ కూడా ఆశించట్లేదు. అందుకే ఆయన ప్రేమకి ఏ పేరు పెట్టారు? అగాపి ప్రేమ. అంటే ఆయన బదులు ఆశించని ప్రేమ. అటువంటి పరిపూర్ణమైన ప్రేమతోటి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి చూసారా? క్రీస్తు ప్రేమని పరిపూర్ణమైనది. అటువంటి పరిపూర్ణమైన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు ఏమిటి అక్కడ ఇచ్చాడు చూస్తూ, శ్రమయైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. అంతేకాకుండా క్రింద ఉన్నవాడైనా మీద ఉన్నవాడైనా ఏది కూడా సృష్టిలో ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరపరచదు. అటువంటి పరిపూర్ణమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనం మన హృదయాన్ని ప్రేరణ కలుగు చేసుకొని మనం ఆ దేవుని యొక్క విశిష్టతను తెలుసుకొని మనం ఆయనతో కట్టబడి ఉంటాం. అంత కట్టబడి ఉంటాం. ఇకపోతే 4వది ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ తెలుసా? అన్యోన్యమైన ప్రేమ. స్నేహితుల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, బంధువుల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత కంటే మిన్నైన అన్యోన్యత కలిగిన ప్రేమ ఆయన. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. అంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన తన దృష్టి ఎదుట ఎప్పుడు నిత్యం కూడా నిలిపి ఉంచుకుంటూ ఉన్నాడు. అంతటి అన్యోన్యమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం చూసుకున్నప్పుడు యోహాను 14:27లో మనకు కనబడుతుంటుంది. యోహాను పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం. నా ఆజ్ఞను అంగీకరించి వాటి గైకొన్నవాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపడు, నేను వాడిని ప్రేమించుదని. ఆ విధంగా ప్రేమను ఆయన కనపరుచుకుంటాడు. ఇటువంటి అన్యోన్యత, ఇంకా ఈ అన్యోన్యత ఎలాగా ఎంత బాగా ఉంది అంటే ఇందాక మనం చదువుకున్న యోహాను 3:16. ఆ 3:16 మన అందరికీ కంఠస్థమే. ఏంటి? దేవుడు లోకం అంటే ఈ భూమి, ఆకాశం, మట్టి వీటిని కాదు, లోకంలో ఉన్న జనుల్ని ఆయన ప్రేమించాడు. లోకంలో ఉన్న జనుల్ని అంటే పాపులైన జనుల్ని ఆయన ప్రేమించాడు. అంటే పాపులైన వారిని ప్రేమించడానికి ఎంతటి త్యాగం ఉండాలి. అటువంటి అన్యోన్య ఆప్యాయత కలిగిన ప్రేమ ఆయన ప్రేమ చెప్పి చెప్పబడుతున్నది. అలాగే 1 యోహాను పత్రిక 4:16లో కూడా ఇందాక మనం చూస్తున్నామే, అలాంటిది ఆయన చూపిస్తున్నాడు. అటువంటి ప్రేమ 4:16లో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగి ఉన్నాము. ఎటువంటి ప్రేమ అంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమని మనకి పంచిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు ఇందాక మనం చెప్పామే, ఈరోజు మొదటి వాక్యం ఏమిటి వాక్యం చదివాం? ఈ యొక్క ఆరాధన ఆరంభించే ముందు ఒక వాక్యం చదివాం. 103వ కీర్తనలో 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు తన ఎందుకు భయభక్తుల ఎడల ఆయన జాలిపడు. ఈ అన్యోన్యత లేకపోతే ఆయన జాలిపడతాడా?
కాబట్టి ఆయన్ని అన్యోన్యత చూపించే ప్రేమ. ఈ లోకంలో ఎవరు మనకి ఇంత ఆప్యాయత, అనురాగాలు, అన్యోన్యతలు చూపించారు, కానీ దేవుడు మాత్రమే అటువంటి అన్యోన్యమైన ప్రేమని మనకు చూపించి మనల్ని సేద తీర్చగలడు, మనం తృప్తిపరచగలడు. కాబట్టి మొదటిది తండ్రి ప్రేమ కంటే మెన్నైన ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ అన్నారు. రెండోది శాశ్వతమైన ప్రేమ. ఇక మూడోది సంపూర్ణమైన ప్రేమ. నాలుగోది ఇది ఏంటంటే అన్యోన్యమైనది. ఈ ప్రేమ అన్యోన్యమైనది. అక్కడితో అయిపోయిందంటే ఈ ప్రేమ బలమైనది. ఆయన మనకి రక్షణ ఇచ్చి మనల్ని కాపాడుతూ, మనల్ని సేదతీరుస్తూ, మనం వెంటే ఉంటూ మనల్ని ఉండే బలమైన ప్రేమ. అందుకే యెహోవా నా బలమా అని మనం పాడుతున్నాం, అవునా కదా? అంటే ఆయన మనకి బలమైన వాడు, అంటే బలమైన ప్రేమ. ఆ ప్రేమని ఇందాక మనం చూసాం. ఈ లోకంలో ఏవి కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని వేరుపరచడానికి ఏంటి ఉండాలి? బలం ఉండాలి, అంతే కదా? కానీ ఏది కూడా మనల్ని నుండి ఆయన ప్రేమ నుండి మనల్ని వేరుపరచాలి. అంటే దేవుని ప్రేమ అంత బలమైనది. ఎంత బలమైనది అన్నప్పుడు పరమగీతాల్లో ఒక మాట రాయబడుతూ ఉంది. 8వ అధ్యాయము 6వ మాట. పరమగీతాలు 8వ అధ్యాయము 6వ మాట రాయబడుతుంది. మరణమంత బలమైనది ప్రేమ. దేవుని ప్రేమ ఎలా అంటే మరణమంత బలమైనది. మరణం చాలా బలమైనదిగా. ఏ ఒక్కరు కూడా మరణాన్ని తప్పించుకోగలరా? అంటే మరణానికి ఉన్న అంత బలం ఉంది. అయితే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి మన గురించి ఆయన ప్రాణ త్యాగం చేసి ఆ పాతాళంకి ఆ మరణము ముళ్ళుని విరిచారు. అది వేరే విషయం. అప్పుడు దాని బలం తగ్గిపోయింది. కానీ ఒరిజినల్ గా మరణానికి అంత బలం. అంత మరణము కన్నా ఆయన ప్రేమ బలమైనది. ఎందుకంటే మరణం తర్వాత కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మరణము కంటే అది బలమైన ప్రేమ. ఆ ప్రేమని మనం అర్థం చేసుకున్నప్పుడే ఆ ప్రేమలో మనం దేవుణ్ణి అమితంగా మనం ప్రేమించగలుగుతాం. దేవుని మాటకు మనం విలువిస్తాం. దేవుని మాట ఆయన్ని అనుసరిస్తూ ఆయన యొక్క అడుగు జాడలను నడవడానికి అది మనకి దోహదపడుతూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు ఉంది. ఆయన మాట నాకు జీవం. ఇందాక పిల్లలు ఏం పాడారు? ఈ మాట జీవము కలదయ్యా, అవునా కదా? అటువంటి బలమైన ప్రేమ ఆయన ప్రేమ. ఈ లోకంలో ఏ ఒక్కరు ఈ విధంగా మనకి చూపించినటువంటి ప్రేమ. అంత బలమైన ప్రేమ మరువలేనిది. అలాగే అది వాడబారని ప్రేమ. ఏదో ఇవాళ ఉంటుంది, రేపు పొద్దున్న పోతుంది అనుకుంటే అది కాదు. నిత్యము నిలకడగా ఉండే ప్రేమ, వాడబారని ప్రేమ దేవుని ప్రేమ. ఈ లోకంలో ఇందాకలే పాట విన్నాం. ఏంటా పాట? బంధువుల ప్రేమ వాడిపోతుంది, తల్లిదండ్రుల ప్రేమ వాడిపోతుంది, స్నేహితుల ప్రేమ వాడిపోతుంది, ఆఖరికి భార్యాభర్తల ప్రేమ కూడా వాడిపోతుంది. కానీ వాడబారనిది దేవుని యొక్క ప్రేమ. నిత్యము నిలకడగా ఉండే ప్రేమ దేవుని ప్రేమ. అటువంటి ప్రేమతో శాశ్వతమైన ప్రేమ. ఇవన్నీ కూడా ఏంటంటే అదే పదాలుగా కనబడుతున్నాయి. కానీ ఆయన నిత్య నివాసి ఏంటి? ఆ దేవుడు నిత్యము నీ గురించి నా గురించి ఆలోచన చేస్తూ మనల్ని మనం కాదనుకున్నా, మనం తోలనాడినా, ఆయన మాటలు చెవదాటినా ఆయన ప్రేమని ఆయన ఏమాత్రం కూడా మన నుంచి దూరపరచడం లేదు. అందుకే అంటూ ఉంటారు సువార్త చెప్పినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. పాపని నన్ను ప్రేమిస్తాడంటే ఎంత ఘోర పాపనైనా ప్రేమిస్తాడు. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? పాపులలోకెల్లా నేను ప్రధాన పాపని. ఇంత ఘోర పాపని ఆయన ప్రేమించాడు అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ అటువంటిది. ఆయన ప్రేమ అంత మరువలేనిది. ఆయన ప్రేమ వాడబారనిది అన్న విషయం. ఏషియా గ్రంథము 49వ అధ్యాయంలో 15-16 వచనాలు చూస్తే, ఏషియా గ్రంథము 49వ అధ్యాయంలో 15-16 వచనాలు చూసుకుంటే అక్కడ మనకి ఆయన యొక్క ఈ యొక్క మరువలేని ప్రేమ,
చదవండి, ఏం కంగారు పడద్దు. మరువను చూడుము, అది ముఖ్యం. ఏది? నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. 9 నెలలు మోసిన నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరువు. నిన్ను నేను నా అరచేతిలో చెప్పుకున్నాను. అరచేతిలో పట్టుకుంటే ఎవరైనా మర్చిపోతారా? స్పర్శ లేనివాడు కాకపోతే మర్చిపోవచ్చు. స్పర్శ ఉన్నవాడు కూడా ఎవరు కూడా మర్చిపోరు. ఏదో ఉంది చేతిలో అనుకుంటారు బలంగా. అలాంటి ఆయన మనల్ని తన అరచేతిలో పెట్టుకుని ఉన్నాడని చెప్పి చెప్పట్లేదు. అటువంటిది మరువుది ప్రేమ, వాడబారింది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ నిత్యము. ఇంకా మరో చోట రాయబడుతుంది ఏంటంటే, ప్రతిదినము నీ వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నది. అలా ఉందా లేదా? దినదినము నీ వాత్సల్యము నూతనముగా పుడుతున్నది. ప్రతి దినం కూడా ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత నూతనంగా అందిస్తూ ఉన్నాడు మనకి. వాడిపోయేదైతే నూతనంగా ఉంటుందా? వాడిపోయేదైతే నూతనంగా ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్, కొత్తగా. అనుదినము కూడా ఆయన ప్రేమ మనకి ఒక కొత్త దినాన్ని ఇస్తూ చూపించే ప్రేమ. కాబట్టి అది వాడబారని ప్రేమ, అది మరువని ప్రేమ. అటువంటి ప్రేమతో ఆయన మనకి ప్రేమిస్తూ ఉన్నాడు. చివరిగా చూసుకున్నప్పుడు అది ఇందాక చెప్పారు కదండి మీరే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని. అంటే లోకంలో అంటే జనులందరినీ కూడా ఆయన ప్రేమించాడు. గుంపులో అందరినీ ప్రేమించాడు, సామూహికంగా. సరే, నేనే ఎవరికి తెలుసునండి అని మీరు అనుకోవచ్చు. నేను ఎవరి దృష్టిలో పడతాను, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చు. కానీ దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ప్రతి వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కీర్తనలు రాస్తున్నాడు. 32వ కీర్తనలోని ఒకసారి చూడండి, 8, 9 వచనాల్లో, నేను నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఉపదేశం చేసేదను. నువ్వు అంటే ఎవరు? సమూహమా? సమూహంగా ఉంటే ఆయన ఏమన్నా? మీరు అన్నా, గుంపు కాబట్టి. కానీ అక్కడ ఏమంటాడు? వ్యక్తిగతంగా, సింగులర్ జెండర్. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను సంబోధిస్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించదను. అంటే ఆయన వ్యక్తిగతంగా నన్ను, వ్యక్తిగతంగా నిన్ను, వ్యక్తిగతంగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడికి నేను ఇష్టంని కాలేకపోయాను అని మనం నిరుత్సాహపడి నీరసించిపోయి మనం వాడిపోవద్దు. దేవుడు వ్యక్తిగతంగా మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ఎటువంటి వారమైనప్పటికీ కూడా, ఇందాక మనం చూసిన ఆ యొక్క రోమీయుల పత్రిక 5వ అధ్యాయం చూసుకున్నప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, మనం పాపులమై ఉండగా. ఇంకా చెప్తాడు, మనం శత్రువులమై ఉండగా, మనం ఆయనకి అంటే వదిలివేసిన వారమై ఉండగా, విడిచిపెట్టిన వారమై ఉండగా, అయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దాని బదులుగా మనం ఏమిస్తున్నాం? దాని బదులుగా మనం దేవునికి ఏమిస్తున్నాం? ఇది ఈరోజు మన ప్రశ్న. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు అని మనం ప్రకటించడం, బోధించడం కాదు. ఆ దేవుడి ప్రేమని నువ్వు అనుభవిస్తున్నావా? ఆ దేవుడి ప్రేమని నువ్వు అనుసరిస్తున్నావా? ఆ దేవుడి ప్రేమని నువ్వు ఆరాధిస్తున్నావా? ఆ దేవుడి ప్రేమని నువ్వు చేయించుకుంటున్నావా? దానికి నీ యొక్క ప్రవర్తనలో మరలా తిరిగి అది బయటికి వస్తున్నదా? ఒకసారి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం.
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయంలో, నేను ప్రేమ లేని వాడినైతే గడగడం రోగించు గడ్డవలే నాకు ఎన్ని ఆస్తులన్నీ పేదల కొరకు ఖర్చు పెట్టినా, నా శరీరాన్ని నేను కోసి ముక్కలుగా కోసి అందించినా, నాలో ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా అంటే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమ రుచి చూపించాడు, మనం ఆయన్ని ప్రేమిస్తాం. ఆ ప్రేమలో కొనసాగుతున్నామా? ఈరోజు మనం అనిపిస్తుంది. ఒకవేళ కొనసాగితే ప్రకటన గ్రంథంలో ఆ మాట ఎందుకు వస్తుంది? ఆయన ఏమన్నాడు? నీలో నేను ఒక కొదువ చూశాను. ఏమిటంటే నీలో ఆ తొలి ప్రేమ కొదువై ఉంది. ఈరోజు నీలో నాలో మనందరిలో కూడా ఆ తొలి ప్రేమ కొదువై ఉంది. కొదువై చేసుకొని చెప్పండి. తొలి ప్రేమ కొదువై ఉంది. కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. త్వరలో నేడో రేపు నా ప్రియుడేసు మేఘాలపై ఆయన వస్తున్నాడు. ఆ సమయంలో మనలో మనం సరి చేసుకొని ఆ తొలి ప్రేమని కలిగి ఉండకపోతే మనంత దౌర్భాగ్యులు పోలుండు. బుద్ధి లేని కంచికలు ఏమయ్యారు? అది మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుందేమో. అది కాకూడదని దేవుడు తన మాటల్ని మనకు పంపించి మరొకసారి ఉజ్జీవింపచేసి ఉత్సాహపరిచి మరలా ఆ ప్రేమలో ఎత్తి ముద్దాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని మనం ముద్దాడుతున్నాడు. ఎప్పటికైనా ఆ ప్రేమని రుచి చూసి మనం కూడా ఆయన ప్రేమించకపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకా వేరే ఎవరు ఉండరు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18, 19 మాటలు చూసుకొని మనం ముగించుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణ అగునట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు, దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో ఏం చేయాలట? దేవుని ప్రేమ దాని పొడుగెంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత, లోతు ఎంత అన్వేషించి మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆయన ఏం చెప్తున్నాడు? మీరు బలపరచుకున్నాడు, విశ్వాసం ద్వారా నివసించినట్టుగా తన మహిళ సంపూర్ణ ప్రేమ యందు వేరుపారి అంటే దాని అర్థం మీరు మొక్క నాటుతున్నారు, అవునా కదా? కొబ్బరి చెట్టుకి వేళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అంటే అవి ఏంటి? వేరు పారుతున్నారు, అవునా కదా? అలాగే మనం కూడా ఆయన ప్రేమలో వేరుపారి అంటే అంతలాగా పునాది మనం ఏర్పాటు చేసుకోవాలి. వేరుపారి ఇంకా తర్వాత ఏముంది? స్థిరపడి. అందులో చంచలతో ఉండకూడదు. ఏముండాలి? స్థిరపడి సంపూర్ణంగా. ఎందుకంటే ఆయన ప్రేమ ఇందాక మనం సంపూర్ణమైన ప్రేమ అనుకున్నామా లేదా? అటువంటి సంపూర్ణ ఒకటికు ఆయన ఏం చెప్తుంటే ఒకటి మీరు అనుదినము కూడా దేవుని ప్రేమ ఆయన యొక్క ఆ ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు అనుక్షణం కూడా వెళ్ళి అన్వేషిస్తూ పొడుగు, వెడల్పు, ఎత్తు, బరువు అన్నా చెప్పి టేప్ పట్టుకుని తిరగడం కాదు. ఇందాక కీర్తనలో మనం చూసామే, ఆయన సృష్టిలో అద్భుతమైనటువంటి ఆ సృష్టి, ఆ కీర్తనకారుడు తన్మయతో చెప్పిన మాటలు, వీటన్నిటిని కూడా ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆయన ప్రేమ మన హృదయంలోనికి
జీవజల దానం వలె ఆయన ప్రవేశిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా వేరు చేయగలరు. అటువంటి స్థితి మనకు కలగాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిని మనకి దేవుడు కలగా చేయను గాక. ప్రార్థన చేసుకుందామా, అడుగుదామా. దేవా, అటువంటి ప్రేమ నాలో కూడా పుట్టించి నేను దేవుడికి ఇష్టడే నా జీవితం సార్థకమయ్యే రీతిలో ఆ ప్రేమని ప్రేమింపచేసే హృదయం నా అనుగ్రహించి. ఇంతకుముందు ఒకసారి చెప్పారు, ఒడియాలో ఒక పాట ఉంది, ఈ లోకం అంతా కూడా మన ప్రేమను చూసి మనం క్రైస్తవులు అనుకోవాలి. మనం ప్రేమ చూపించే వారిమై ఉన్నాం. మన ప్రేమను బట్టే మనం క్రైస్తవులు అని చెప్పి పిలవబడతాం. ఆ ప్రేమ లేకుండా మన గుడ్డులు పడుకొని నేను క్రైస్తవుని అంటే అది చదదు. నీ ప్రేమ నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో అనుగుణంగా కూడా పత్రిక వలె అది తెరవబడి ఉండాలి, చూపించబడాలి. అప్పుడే దేవుడు ఏమంటే వీడు నావాడు అంటాడు. దేవుడిచే మనం ఆయన వాడు అని చెప్పుకోవాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత. ఆ సార్థకతని ఇవ్వాలని చెప్పి దేవుడు మనల్ని అనుక్షణం కూడా తన వాక్యంతో పోషిస్తున్నాడు, సంతృప్తిపరుస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్థిరులమై ఆయన చేతి కింద వినయంతో మనం సమయం కొరకు ఎదురు చూద్దాం. తప్పక దేవుడితో సమయం మనకి హెచ్చిస్తాడు. ఆమేన్.